ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల వలన చికిత్స పొందిన 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నగదు చెక్కులను పంపిణీ చేశారు. 30 మంది లబ్ధిదారులకు 42,12,977 రూపాయల నగదు చెక్కులను అందించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు 4 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఇవాళ కార్యాలయానికి నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికి ఎన్ని ఖర్చు ఏంటంటే ఖర్చు నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు రీసెంట్లీగా ఫిక్స్ వచ్చాయి 3 months కింద. ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మ్యామ్ గల్లా మాధవి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు. నేను చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్. అది అసలు మా స్తోమతకి మించిన అది కానీ చాలా చోట్ల ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా ముందు ఆ రెండాన్ని అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు, ఇలా మీరు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు గల్లా మాధవి గారి దగ్గర కావాలి మంచిగా